ఈ నెల 24, 25, 26 తేదీన కిష్టారెడ్డిపేట్ దుర్గానగర్ కాలనీ ఆర్గనైజర్స్ నిర్వహించే DPL క్రికెట్ టోర్నమెంట్ కొరకు దుర్గా నగర్ కాలనీలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ గారి చేతుల మీదుగా ఆర్గనైజర్స్ పోటీలో పాల్గొనే వివిధ టీమ్స్ కెప్టెన్స్ సమక్షంలో డ్రా తీయడం జరిగింది. ఈ రోజు అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో జనవరి 24వ తేదీ శుక్రవారం నుండి 25వ తేదీ శనివారం మరియు ఆదివారం 26వ తేదీ వరకు నిర్వహించే DPL క్రికెట్ టోర్నమెంట్కు పటేల్ గూడ గ్రామ పరిధి నుండి కిష్టారెడ్డిపేట్ పరిధి నుండి మొత్తము 16 టీములు ఈ టోర్నమెంట్ పోటీలో పాల్గొనడం జరుగుతుంది. టోర్నమెంట్ నిర్వహించు గ్రౌండ్ పటేల్గూడ ఎల్ఎన్కి కాలేజీ పక్కన ఉన్న బీజేపీ నాయకులు అంజిరెడ్డి గారి గ్రౌండులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడును. ఈ టోర్నమెంట్ కొరకు ఈ రోజు కిష్టారెడ్డిపేట్ దుర్గా నగర్ కాలనీలో అందరి సమక్షంలో డ్రా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాజు ముదిరాజ్, బీజేపీ మండల కోశాధికారి రాకేష్, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్, మండల సెక్రటరీ నల్లగోని రాజ్ కుమార్ గౌడ్, ఆర్గనైజర్స్ మేయర్ ప్రసాద్ సాయిరాం, సంతోష్, దినేష్, రాజేష్, నాగరాజ్, బూత్ అధ్యక్షులు కుమార్ గౌడ్, నాగేంద్రబాబు, వివిధ క్రికెట్ టీమ్స్ కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్, ప్లేయర్స్ పాల్గొన్నారు. మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కప్పు కొట్టాలంటే ఆ కప్పు కూడా మన ఈ ప్రాంతంలోనే ఉండాలని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది మనం. ఎందుకంటే ఎవరో ఎక్కడికి వచ్చి కొట్టుకొని తీసుకుపోయి ఆరింటి కాడ పెట్టుకోకుండా ఇక్కడో తన సొంత శక్తితోని గెలవాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజర్స్ మంచి ఆలోచన చేసి ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆడాలని ఉంటుంది. కాకపోతే అవతల బలవంతులు వచ్చాగలా ఈయనకి బలం ఉన్నా కానీ అయ్యో అని డౌన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏముంది, 2 సంవత్సరాల క్రితం బ్యాట్ పట్టిన కూడా నీ అలా ఆడాలనే ఉద్దేశం కలిగించేటట్టు ప్రయత్నం చేసి ఫస్ట్ ఇయర్ గెలిచినట్టు నేను భావిస్తున్నాను ఈ ఆర్గనైజర్. ఎందుకంటే ఎవరికైనా ఇది నాది, ఇది మనదనే ఫీలింగ్ కలిగితేనే అందులో మనం ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. దీని అమ్మ మనం ఎంత చేసినా ఏదో పెద్దలు వచ్చి కొట్టుకుపోతారు, మనకి ఎందుకని నిరుత్సాహపడతారు. దానికి ఫుల్ స్టాప్ పడిందే ఫస్ట్ ఈ కిష్టారెడ్డిపేట్ పటేల్ కూడా 2 విలేజ్ల నుంచి పట్టిందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ నేను కూడా వాలీబాల్ ప్లేయర్ను అసలు చాలా సంవత్సరాలు. అంటే మేము అట్లనే ఉన్నాం, అప్పుడు కూడా అట్లనే ఆడినాం. మేము ఎంతసేపటికి పటేల్గూడెం నుంచి మాత్రం బయట ప్లేయర్లు తెచ్చి ఇప్పించి ఆడిన డాకలు లేవన్నాడు. ఎంతసేపు అయినా మేమే కొట్లాడుతుంటే మేమే గెలుస్తుంటే కిష్టారెడ్డి.